కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు చాలా ఓవర్గా మాట్లాడటం జరిగింది పత్రికా చోదరుల కాడ. మరి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఒక పాయింట్కి వద్దాం. రైతుల గురించి అని చెప్పారు. మరి రైతుల గురించి మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఒక్కసారి గమనించండి. మరి ఇక్కడ నుంచి ఖమ్మంలో రైతులు గిట్టుబాటు ధరలు కావాలంటే గిట్టుబాటు ధర అడిగినందుకే రైతులను కొట్టుకుంటూ బేడీలు వేసుకొని జైల్లోకి పోయిన ప్రభుత్వం ఇది. మరి ఆ రోజు ఈయన మినిస్టరే ఉన్నాడు కదా, మీ లీడర్ సాబ్ దయాకర్ రావు. మరి అప్పుడు మీ కళ్ళు ఎవరికి అవుపడలేదా? మీ కళ్ళలేనా చెత్తపడ్డదా అని అడుగుతున్నాం. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నాం. జూన్లో 20వ తారీఖు రోజు, జూన్ 20 తారీఖు రోజు వాన పడితే కేశాపురం గ్రామంలో తొర్రూరులో సోమారంకుట తండలో ఒడ్లు కొట్టుకోపోయిన వానలు వచ్చి, అయినా కానీ అప్పటికి కాంటాలు కాలే మీ ప్రభుత్వంలో. ఒక్కొక్క మిల్లరు బత్తకు 2 కిలోలు 3 కిలోలు కడిచేస్తుంటే రైతులు బాగుని మొత్తుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి అప్పుడు ఎటుపోయిన మినిస్టరే కదా, ఎందుకు రైతులను ఆదుకోలేదని అడుగుతున్నాం. ఇవాళ మీరున్నప్పుడు కాళేశ్వరంతో పండింది పంటలని గొప్పలు చెప్పుకున్నారే. నీ కాళేశ్వరం నీళ్ళు వాడలే. అప్పుడు 1,00,000 బత్తాలు అయితే ఇవాళ 1,50,000 బత్తాలు ఎక్కడికి వచ్చింది. అనేకమైన పంట పెరిగి వచ్చింది. నువ్వు కొన్నదానికంటే ఇప్పటికే డబల్ కొనడం జరిగింది మా వాళ్ళు, మా ప్రభుత్వం. అయినా ఇంకా ఉన్నాయి. చివరి గింజ దాకా కూడా రేపో మాపో కాబోతుంది. రైతులు ఆనందంతో ఉన్నారు. రైతులకు 3 రోజులకు 4 రోజులకే డబ్బులు పడుతున్నాయి. అదేవిధంగా బోనస్ అని కూడా అప్పుడే పడుతుంది. మరి ఒక రైతు ఒక 100 క్వింటాలు కాంటా పెడితే 50,000 రూపాయలు తన జేబులో పెట్టినట్టు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ రోజు మీకు ఈ రైతులు యాదికి రాలేదా? మరి కొద్దిగా మాట్లాడుతున్నా సిగ్గు జ్ఞానం ఏమైనా ఉన్నదా మీ నాయకులకు కానీ మీకు కానీ? మరి ఇంటి తగాద అన్నారు. ఇంటి తగాదకు పోతే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉన్నాయి. ఇంటి తగు ఎవరిదో, ఎవరు కళ్ళలు పట్టుకొని కొట్టుకున్నారో ఒక్కసారి గమనించండి. అది ఇప్పితే ఇంకా ఆపుతాను. ఉంటాయి చిన్న చిన్న తగులు. ఏ రోజున అయ్య కొడుకులో చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తాయి. అది మీకు ఎవరైనా ఫిర్యాదు. మీడియా సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి నా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేని మీద అంటే మొన్న స్థానిక సంస్థాగత నిర్మాణం మీద మేము మీటింగ్ పెట్టుకుంటే దానిలో భాగంగా మా మేడం ఏం చేసిందంటే ఒక్క మాట అన్నది. ఏం మాట అన్నది? మా దాంట్లో ఉండి కోవాట్లు తయారు చేసి ఉన్న వాళ్ళను మాత్రం ఏ కోశాన్ని కూడా వదిలిపెట్టను. ఈ కోవాటు రాజకీయాలు మానుకో దయాకర్ రావు. మా పార్టీలో మా కుటుంబంలో ఉన్న వాళ్ళనే కోవాట్లుగా తయారు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అది ఎప్పుడైనా మానుకోకపోతే మాత్రం వదిలిపెట్టావు నేను అని చెప్పడం జరిగింది. అమెరికా నుండి పౌరసత్వం లేదు మీకు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మీరెవరు? ఏంటంటే చట్టపరంగా మీకు పౌరసత్వం లేదు కాబట్టి ఇలా మాట్లాడితే రాజ్యాంగబద్ధంగా అది తప్పు అనే ముచ్చట్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, అది రాజ్యాంగబద్ధమైనటువంటి తప్పులు ఏమి లేవు. వాళ్ళు మీరు ఇలా చేస్తున్నారు. మా వాళ్ళను లోపరుచుకొని మా దాంట్లోనే కోర్టులు ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ అట్లా మాట్లాడొద్దు అని చెప్పడం అది చట్టబద్ధ అంటే రాజ్యాంగబద్ధంగా విరోధం ఎట్లయితుంది? కాబట్టి ఇంకోటి, నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక నాయకుడు మాట్లాడతాడు, నాలుక చీర్తా, లేకపోతే మీకు ఇక్కడ పౌరసత్వం లేదు, లేకపోతే మీరు ఏం మాట్లాడతారు, మీరు ఏం అభివృద్ధి చేస్తారు, మీరు శ్వేతపత్రం విడుదల చేయాలంటారు. ఈ తప్పు మేము చెప్పేది. మరి 10 సంవత్సరాల నుంచి దయాకర్ రావుని పట్టుకొని ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా? మరి దయాకర్ రావు ఏం చేసిండో శ్వేతపత్రం జాన్సమ్మ కన్నా పెద్ద లీడర్ అవుతాం, లేకపోతే ఎమ్మెల్యే గారిని మేము కిచ్చపరిచే వాళ్ళం అవుతామని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ చెప్పేది ఒక్కటే,
పద్ధతి తెలుసుకొని మాట్లాడాలి. ఒక మహిళ అని కూడా విచక్షణ రహితంగా ఆలోచించకుండా కూడా మీరు మాట్లాడడం అది ఎంతవరకు సమాజాన్ని మేము అంటాను. మహిళ అని తెలియదా మీకు? మన ఈ కుటుంబంలో చెల్లె ఉంటుంది, అక్క ఉంటుంది, అమ్మ ఉంటుంది. మనం వాళ్ళని గౌరవిస్తే ఇక్కడ మహిళలను గౌరవించడం అనుకోవాలి. అంటే వాళ్ళని మీరు ఇంటికాడ కూడా గౌరవిస్తలేరు. ఒక మహిళ ప్రజాప్రతినిధి ఉన్నాడు, మహిళా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నదని మీరు ఏమాత్రం కూడా ఆలోచించకుండా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా.